నాన్ వెజ్ ప్రియులు అనమాట మీరు బాగా. అవును మేడం. ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటూ ఉంటారు. తింటారు. మరి స్టార్ట్ చేసుకుందామా? ఓకే. యా, అక్కడ బొకే పెట్టి. మరి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చెప్పండి మాకు ఏమేం కావాలో. సరే. యా. ఎండునెత్తళ్ళు, ఓకే. మిల్ మేకర్, ఉల్లిపాయలు, ఓకే. బంగాళదుంప, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఓకే. కొత్తిమీర, ఓకే. కరివేపాకు, పసుపు, కారం, గరం మసాలా, సాల్ట్. ఓకే అండి. సో మరి మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామా? సరే. ఓకే అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్. సో మీరు రెగ్యులర్ గా కొత్త కొత్త డిషెస్ అన్ని ట్రై చేస్తూ మీ ఫ్యామిలీకి కొత్త కొత్త డిషెస్ అన్ని టేస్ట్ చేపిస్తారనమాట. పిల్లలకు పెడుతుంటాను. పిల్లలకి ఎంతమంది పిల్లలండి మీకు? నాకు 2 అబ్బాయిలు మేడం. 2 అబ్బాయిలు. 2 జాబ్సా? లేదు, పెద్ద అబ్బాయి CA, ఓకే. చిన్న అబ్బాయి ఏమో MSc ఫుడ్ టెక్నాలజీ చేశాడు. ఫుడ్ టెక్నాలజీ, ఓకే. ఇంకా జాబ్ ట్రై చేస్తాడు. ఓకే. సో CA అయిపోయిందా? కంప్లీట్ అయిపోయిందా? జాబ్ చేస్తున్నాడు. ఈవైలో మేనేజర్, ఆడిటర్ అని. ఓకే అండి. ఓకే. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సరే. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఓకే. 3 స్పూన్స్ అయితే సరే. ఓకే. మనం ఎండినెత్తలు వేస్తున్నాం కాబట్టి ఎన్వికి మనం పోపులు వేయం మేడం. ఓకే. నేనైతే వెయ్యను. ఓకే. వేయకుంటే అందుకే పోపులు వేయను. ఇఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. ఓకే. జనరల్ గా నాన్ వెజ్ లో మసాలా దినుసులు అవి వేస్తూ ఉంటారు. మసాలా అంటే మనం అల్లం వెల్లుల్లి కంపల్సరీ వేస్తాం. ఓకే. నార్మల్ గా బిర్యానీ మసాలా టైప్ అలా అవసరం లేదు. ఓకే. ఇంకా మామూలు గరం మసాలా పౌడర్ కొంచెం వేస్తాం. ఓకే. ఓకే. ఫస్ట్ ఆనియన్స్. ఓకే. ఉల్లిపాయలు కొంచెం వేగాక పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే. సో రెగ్యులర్ మనం కర్రీస్ చేసుకునే ప్రాసెస్ అంతే. ఓకే. సో మనం ఏమైనా మిల్ మేకర్ ముందుగా సోక్ చేసుకోవాలన్నా డైరెక్ట్ గా వేసేసుకుందాం? డైరెక్ట్ అంటే కొంచెం వేసే ముందు కొంచెం వాటర్ లో నానబెట్టాలి. ముందుగా నానబెట్టామంటే అవి మెత్తగా అయిపోతాయి. ఓకే. మళ్ళీ తినడానికి పెద్ద ఇదవు. యా. సో ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ కుక్ చేస్తారనమాట మీరు? నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి మేడం. మేము లక్షవారం శనివారం తినము. ఓకే. తక్కిన తిన్న రోజులన్నీ నాన్ వెజ్ కంపల్సరీ నాన్ వెజ్. ఓకే. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా పిల్లలే తింటారు. అంటే ఇంకా కూరలు అవేం పడవు. ఓకే. సో కొత్త కొత్తవన్నీ ట్రై చేస్తూ మీరు పిల్లలకి పెడతారన్నమాట. సో ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అయిందా? అది బాలేదు మమ్మీ, ఏంటి ఇలా ఉంది అని అంటారు, చాలా సార్లు అంటారు. ఓకే. వంకలు పెట్టడం పిల్లలకి బాగా అలవాటు కదా. నీకన్నా మామయ్య అంటే మా వదినలు ఉన్నారు. ఓకే. ఓకే. బాగా చేసింది. అప్పుడు కోపం వస్తుంది కదా బాగా మనకి. అదనమాట. చెప్పకపోయినా ఇప్పుడు మా ఇక్కడైతే అత్త అంటారు, మా వైపు అయితే బాప్ అంటాం. మామూలుగా నేను మీ వైపే సో బాప్ అనే అంటాం. బాప్ అంటాం. పెద్ద బాప్ చేసిందమ్మా, చాలా బాగుంది, నీకు అదే అలా లేదు, అలాగే కోపం వస్తుంది కదా బాగా. మీరు చెప్తూ ఉంటారా వాళ్ళకి ఫోన్ చేసి, ఇదిగో ఎవడికి నేను చేసే కూర నచ్చలేదంటే నువ్వు చేసేది నచ్చుతుందంట అని? అప్పుడు అలాగంటే మా వదినలు అంటారు, రోజు మా దగ్గర పంపించి అంటారు. అప్పుడు వాళ్ళకి నచ్చదు. రెగ్యులర్ గా ఒకటే ఫుడ్ తింటాం, రెగ్యులర్ గా తింటే వాళ్ళది కూడా నచ్చదు. ఉల్లిపాయలు వేగాయి, పచ్చిమిర్చి. ఓకే. సో రెగ్యులర్ గా షో చూస్తూ ఇక్కడ ఉన్న రెసిపీస్ మొత్తం మీరు ట్రై చేస్తూ ఉంటారా? చేశాను మేడం. చేశారా? ఎప్పుడైనా వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశారా? ఏంటిది కొత్తగా ఉంది మమ్మీ, ఎక్కడ ఎలా అని? బాగా అంటే చాలా రోజులు నా దగ్గర పిల్లలు బయట చదువుకు వెళ్ళిపోయారులేండి, లేరు. ఇంట్లో మేము తింటామే. అంటే కరెక్ట్ గా వస్తాయా రావా, ఎవరికైనా ఎప్పుడైనా చేసి పెడితే బాగుంటాయా లేవా అనేసి నేను మామూలుగా ట్రై చేయడం. ఓకే. ముందు మనం చూడుకుంటే ఎవరికి వండి పెట్టలేం కదా. సో ఫస్ట్ మీరే టేస్ట్ చేస్తారనమాట? నేనే టేస్ట్ చేస్తాను. బాగున్నా బాగోపోయినా నేను అనుకుంటున్నా పర్లేదు, బాగుంటేనే అటు వెళ్తాయి అనమాట టేబుల్ మీద, బాగోకపోతే ఇక్కడే ఉంటాయి. ఓకే. కరివేపాకు. ఓకే. సో
సో ఇంట్లో మీ స్పెషల్ డిష్ ఏంటండి? ఇప్పుడు చెప్పారు కదా బాప్ప అయితే ఈ డిష్ అంటే జనరల్ గా వింటాం వీళ్ళు బిర్యానీ బాగా చేస్తారు, వీళ్ళు సాంబార్ బాగా పెడతారు అని. అలా మీ స్పెషల్ డిష్ ఏంటి మీ ఇంట్లో? స్పెషల్ అంటే నేను పులిహోర చేస్తాను. పులిహోర. ఓకే. ఎన్నిసార్లు చేసినా బిర్యానీ నాకు కరెక్ట్ గా రాదు. ఓకే, ఒక్కొక్కరిది ఒక్కొక్క అలా ఉంటుంది. పులిహోర ఏది చేసినా చింతపండు అయినా నిమ్మకాయ అయినా మామిడికాయ పులిహోర అయినా కరెక్ట్ గా వచ్చేస్తుంది. అందుకని అవే చేస్తాను. నాకు ఇష్టం కూడా పులిహోర అంటే బిర్యానీ కన్నా. అవును. వేగే మెత్తలు వేస్తాను. సో నెత్తల పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఓకే. నూనెలో బాగా వేగితేనే ఆ టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఇందులో స్పైస్ ఎక్కువ ఉంటుందా? జనరల్ గా నాన్ వెజెస్ లో స్పైస్ ఉంటేనే బాగుంటది మేడం. నాన్ వెజ్ అంటేనే స్పైస్ కదా ఉండాలి. ఓకే. ఉంటేనే మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఓకే. నెత్తలు వేగాయి, బంగాళదుంప ముక్కలు వేస్తాం. ఓకే. సో జనరల్ గా మనం నెత్తలతో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాలా యాడ్ చేసుకోవచ్చు కదా. నెత్తలు వంకాయ, నెత్తలు వంకాయ అన్నిటికన్నా టాప్. ఓకే ఓకే, అందుకే నేను విన్నాను అది. ఇది నేను కూడా ఇంట్లో అవే చేస్తాను. ఓకే ఓకే. నెత్తళ్ళ కన్నా ఇంకా ఎండు చేపలు ఉంటాయి, ఇంకా బొంతులు సావిడాలు అనేసి అవి వేసామంటే వంకాయలు ఇంకా చాలా బాగుంటుంది. నెత్తళ్ళు అయితే ఒక టేస్ట్, అవి అయితే ఇంకో టేస్ట్. అలా కారం. ఓకే. సో ఇది మనకి తగ్గట్టు కూర అంటే టేస్ట్ కి తగ్గట్టు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మేమైతే కరెక్ట్ గానే తింటాము. ఓకే. చూద్దాం. జనరల్ గా విజయనగరం సైడ్ అంత స్పైసెస్ అలా ఏముండదు. మనకి రాయలసీమ అటు సైడ్ ఉన్నంత అంత కరెక్ట్ గా ఉండాలి. పసుపు కొద్దిగా వేస్తే సార్. ఓకే. గరం మసాలా. ఓకే. మసాలా కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఓకే. మసాలా ఉండాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి ఎండు చెప్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అది కూడా ఫ్రెష్ గా మనం చేసుకోవచ్చు. జనరల్ గా ప్యాకెట్ లో బాగుంటుంది మేడం. మనం చేసినప్పుడే వంట చేసినప్పుడే తయారు చేసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్. జనరల్ గా ఎండుమిరపకాయలు ఇలాంటి కైండ్స్ ఎటువైపు ఎక్కువ? మన సౌత్ సైడ్, మన ఏపీ అటు సైడ్ ఎక్కువ తింటారా? జనరల్ గా మీకు తెలిసినంత వరకు ఎండుమిర్చి కారం అంటే గుంటూరు వైపు ఎక్కువ తింటారు. ఎండుమిర్చి కాదు, ఎండి చేపలు. ఇలా ఎండు చేపలు అంటే మా వైపు ఎక్కువ తింటారని నేను అనుకుంటున్నాను. అది విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ తింటారు. ఎందుకంటే తీర ప్రాంత వాసులు కదా, ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. కంపారిటివ్లీ ఇక్కడ మనకి హైదరాబాద్, తెలంగాణతో అక్కడ ఎక్కువ దొరుకుతాయి. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ యాడ్. ఇవి కొద్దిగా ఉడికాక మిల్ మేకర్ వేసుకోవాలి. మూత పెడతాం. ఓకే. సో కంప్లీట్ అయినట్టుంది, ఒకసారి చూద్దామా? మూత దగ్గర పడింది మేడం. ఓకే. సో ఆయిల్ పైకి వచ్చి కొంచెం దగ్గర పడింది. ఓకే. ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. సో జస్ట్ మీరు ఇందులో వాటర్ వేసే ముందుగానే మిల్ మేకర్ అంతే మేడం, ముందుగా పెడితే ముందుగా అయితే మెత్తగా అయిపోయి కూర టేస్ట్ బాగా. యా. మిల్ మేకర్ కూడా ఉప్పు కారం పట్టాలి కాబట్టి కొంచెంసేపు మగ్గించుకొని. ఓకే.
సో చూద్దామండి. మమత గారు ఉడికినట్టుంది, తీరు. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్. ఓకే. మమత గారు, మిల్ మేకర్ ఎండినెత్తల కూర రెడీ. టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మిల్ మేకర్ ఎండునెత్తళ్ళ కూర టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. మిల్ మేకర్ ఎండునెత్తళ్ళు కావలసిన పదార్థాలు: మిల్ మేకర్, బంగాళదుంప ముక్కలు, ఎండునెత్తళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు. మిల్ మేకర్ ఎండునెత్తళ్ళు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, ఎండునెత్తళ్ళు, బంగాళదుంప ముక్కలు వేసి మగ్గించి తర్వాత కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మగ్గించాలి. చివరిగా మిల్ మేకర్ వేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, మిల్ మేకర్ ఎండునెత్తళ్ళ కూర రెడీ.